అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం అనేది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. మరి దీన్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి? ఈరోజు మనం డయాబెటీస్ని మేనేజ్ చేయడానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. మనల్ని మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్నేంటంటే, అసలు బ్లడ్లో షుగర్ పెరగడం వల్ల మన శరీరానికి నష్టం జరుగుతోందని ఎలా తెలుస్తోంది? కొన్నిసార్లు లక్షణాలు అంత క్లియర్గా కనపడవు. అందుకే ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ డేంజర్ సైన్స్ ఏంటో చూద్దాం. తర్వాత దాన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఆ తర్వాత ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలాంటి లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోవాలి, చివరిగా హెల్తీ లైఫ్ కోసం దీన్ని ఎలా సరిగ్గా మేనేజ్ చేయాలో చూద్దాం. సరే, మొదటి సెక్షన్ ప్రమాద సంకేతాలు. మన బాడీ చాలా స్మార్ట్ అండి. లోపల ఏదైనా సమస్య ఉంటే అది మనకు ఖచ్చితంగా సిగ్నల్స్ పంపిస్తుంది. ఆ సిగ్నల్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక చాలా ముఖ్యమైన తేడా ఉంది. తరచుగా మూత్ర విసర్జన, ఎక్కువ దాహం వేయడం ఇవన్నీ ప్రైమరీ లక్షణాలు. కానీ ఎప్పుడైతే కంటిచూపు మసకబారడం, కాళ్లలో తిమ్మిర్లు, మంటలలాంటివి మొదలవుతాయో అదొక సీరియస్ వార్నింగ్ అన్నమాట. అంటే లోపల నరాలు, రక్తనాళాలు డ్యామేజ్ అవుతున్నాయని అర్థం. అందుకే ఈ సంకేతాలను అస్సలు లైట్ తీసుకోద్దు. ఎందుకంటే ఇవి ముందు డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాలు బలహీనపడటం, రెటినోపతి అంటే కంటిచూపు దెబ్బతినడం, చివరికి కిడ్నీ సమస్యలు వంటి పర్మనెంట్ డ్యామేజ్కి దారితీయవచ్చు. సరే, ఇప్పుడు రెండో విషయానికొద్దాం. ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? కేవలం లక్షణాలున్నాయి కదా అని మనమే ఒక నిర్ణయానికి రాకూడదు. పక్కాగా తెలుసుకోవాలంటే కొన్ని టెస్ట్లు అవసరం. అవేంటో చూద్దాం రండి. ముఖ్యంగా 3 రకాల టెస్టులుంటాయి. ఫాస్టింగ్, ఇంకా తిన్న తర్వాత చేసే బ్లడ్ షుగర్ టెస్ట్లు. ఆ టైంలో షుగర్ లెవెల్ ఎలా ఉందో చెప్తాయి. కాని మనకు గత కొన్ని నెలలుగా మన పరిస్థితి ఏంటి అని చెప్పే ఒక లాంగ్ టర్మ్ పిక్చర్ కావాలి. దానికోసం మూడో టెస్ట్ ఉంది. ఆ మూడోదే చాలా కీలకమైన టెస్ట్, HbA1c. ఇది ఈరోజు మీ స్కోర్ ఎంత అని చెప్పేది కాదు. గత 3 నెలలుగా మీ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పే రిపోర్ట్ కార్డ్ లాంటిది. అందుకే ఇది మన లాంగ్ టర్మ్ కంట్రోల్ని పక్కాగా చెప్తుంది. ఈ నంబర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. HbA1c రీడింగ్ 5.7% కన్నా తక్కువ ఉంటే అంతా నార్మల్గా కంట్రోల్లో ఉన్నట్టు. అదే 6.5% దాటితే మాత్రం అది డయాబెటిస్కి స్పష్టమైన సూచన. ఈ ఒక్క నంబర్ చాలు మన హెల్త్ జర్నీ ఏ డైరెక్షన్లో వెళ్తుందో చెప్పడానికి. ఇక మూడో సెక్షన్, ఏం తినాలి? షుగర్ కంట్రోల్లో మన ప్లేట్దే కదా అసలైన రోల్. మన ప్లేట్ని సరైన ఫుడ్తో ఎలా నింపుకోవాలో ఇప్పుడు చూద్దాం. మన ఫస్ట్ రూల్ ఏంటంటే, ఫైబర్తో ఫ్రెండ్షిప్ చేయాలి. ఆకుకూరలు, మిగతా కూరగాయలు, బ్రౌన్ రైస్, జొన్నలు, రాగులు లాంటి చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే ఫైబర్ షుగర్ని బ్లడ్లోకి మెల్లగా రిలీజ్ చేస్తుంది. దానివల్ల షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరిగిపోకుండా ఉంటాయి. ఇక ప్రోటీన్ కోసం వస్తే పప్పుధాన్యాలు, గుడ్డులోని తెల్లసొన, చేపలు లాంటి లీన్ ప్రోటీన్ని ఎంచుకోవాలి. ఇవి మన కండరాలకు బలాన్నివ్వడమే కాకుండా కడుపు నిండిన ఫీలింగ్ ఇచ్చి ఎక్కువసేపు ఆకలిని కూడా కంట్రోల్ చేస్తాయి. పండ్ల విషయానికి వస్తే జామ, యాపిల్, బొప్పాయి లాంటివి తినడం మంచిదే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పండ్లలో కూడా నేచురల్ షుగర్స్ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా లిమిట్గానే తినాలి. సరే, ఏం తినాలో చూశాం కదా, ఇప్పుడు ఏం తినకూడదో చూద్దాం. ప్లేట్లో ఏం పెట్టుకోవాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ప్లేట్ నుంచి ఏం తీసేయాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. తెల్ల అన్నం, చక్కెర, స్వీట్లు, బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ మనకి అస్సలు మంచివి కావు. ఎందుకంటే ఇవి తిన్న వెంటనే డైరెక్ట్గా బ్లడ్లో కలిసిపోయి షుగర్ లెవెల్స్ని అమాంతం పెంచేస్తాయి. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. పండు తినండి, రసం తాగకండి. ఎందుకంటే మనం పండు తిన్నప్పుడు అందులోని ఫైబర్ వల్ల షుగరు నెమ్మదిగా బ్లడ్లోకి వెళుతుంది. అదే జ్యూస్ తాగితే అందులో ఫైబర్ ఉండదు, చక్కెర మాత్రమే ఉంటుంది. అది చాలా హానికరం. అందుకే ఎప్పుడైనా సరే పండు తినడమే బెస్ట్. సరే, ఇదంతా చెప్తున్నాం బానే ఉంది. కానీ ఒక రోజులో దీన్ని ఎలా పాటించాలి? ఇదిగో, ఇక్కడొక చిన్న ఉదాహరణ. ఉదయం ఇడ్లీ లేదా ఓట్స్, మధ్యాహ్నం బ్రౌన్ రైస్, రాత్రికి 2 చపాతీలు.
చూసారా, ఇది ఎంత టేస్టీగా బ్యాలెన్స్డ్గా ఉందో. కంట్రోల్ అంటే ఇష్టమైన ఫుడ్ మానేయడం కాదు, తెలివైన చాయిస్లు చేసుకోవడం. ఓకే, 5వ సెక్షన్ జీవనశైలి మార్పులు. మంచి ఫుడ్ తీసుకోవడం అనేది సగం గెలిచినట్టే. మిగతా సగం గెలవాలంటే మన డైలీ రొటీన్ని కూడా మార్చుకోవాలి. ఇక్కడ మనం 3 సింపుల్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1, రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం. ఇది మన బాడీలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయటానికి హెల్ప్ చేస్తుంది. 2, యోగా లేదా ప్రాణాయామం. ఇది స్ట్రెస్ని తగ్గిస్తుంది, ఎందుకంటే ఒత్తిడి కూడా షుగర్ లెవెల్స్ని పెంచుతుంది. ఇక 3, సరైన బరువుని మెయింటైన్ చేయడం. ఇది చాలా చాలా ముఖ్యం. ఇందులో రెండో ఆలోచనే లేదు. డాక్టర్ సలహాని ఖచ్చితంగా పాటించాలి. వాళ్ళు చెప్పిన మందుల్ని సరైన టైంకి సరైన డోస్లో వేసుకోవాలి. మనకు మనంగా మందులు ఆపడం లేదా మార్చడం లాంటివి ఎప్పుడూ చెయ్యకూడదు. అది చాలా ప్రమాదం. ఈ నంబర్ మీ మైండ్లో ప్రింట్ అయిపోవాలి. 300 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. ఎప్పుడైనా మీ గ్లూకోమీటర్లో షుగర్ లెవెల్ 300 దాటి చూపిస్తే అది ఎమర్జెన్సీ. అస్సలు లేట్ చెయ్యొద్దు, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక ఆఖరి సెక్షన్ సరైన మేనేజ్మెంట్. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ కలిపి చూస్తే డయాబెటిస్తో కూడా ఎంత హెల్దీగా హ్యాపీగా బ్రతకొచ్చో మనకే అర్థమవుతుంది. చివరగా మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒక్కటే: డయాబెటీస్ మన జీవితాన్ని కంట్రోల్ చెయ్యదు, మనమే దాన్ని కంట్రోల్ చేస్తాం. సరైన ఆహారం, వ్యాయామం మరియు మందులు, ఈ 3 మన చేతిలో ఉన్న ఆయుధాలు. వీటితో కంట్రోల్ అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవితం సాధ్యం మాత్రమే కాదు, అది మన హక్కు. సరే, ఇదంతా విన్నాం కదా. ఇప్పుడు అసలు పని మొదలవుతుంది. మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకోవాలి. మన ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఈరోజు మనం తీసుకోబోయే ఆ ఒక్క చిన్న మొదటి అడుగు ఏంటి? ఆ సమాధానం మనలోనే ఉంది. దాన్ని వెతికి ఇవాల్టి నుంచే మొదలుపెడదాం.